సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ జాక్. మరి ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది ప్రేక్షకుల ముందుకి. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, పాబ్లో నెరోడా అలియాస్ జాక్ సిద్ధు జొన్నలగడ్డ ఏం చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు అని తండ్రి ప్రసాద్ నరేష్ ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి డబ్బులు ఇచ్చి కనిపెట్టమంటాడు. దీంతో ఆ డిటెక్టివ్ ఏజెన్సీ ఓనర్ కూతురు అఫ్జానా వైష్ణవి చైతన్య తన టీంతో జాక్ వెనక తిరుగుతూ ఉంటుంది. జాక్ ని ట్రాప్ చేసి ఏం చేస్తున్నాడో కనుక్కోవాలని అనుకుంటుంది. మరి జాక్ మాత్రం రా ఏజెంట్ గా జాబ్ చేయాలని అనుకుంటాడు. దానికి ఇంటర్వ్యూ కూడా వెళ్తాడు. అతనికి జాబ్ రిజల్ట్ రావడానికి ముందే తనే ఒక రా ఏజెంట్ లా ఫీల్ అయి ఒక ఉగ్రవాద చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఈ క్రమంలోనే ఒక టెర్రరిస్ట్ తో పాటు అనుకోకుండా రా ఆఫీసర్ మనోజ్ ప్రకాష్ రాజ్ ని కూడా కిడ్నాప్ చేస్తారు. ఇవేమీ తెలియని అఫ్జానా అనుకోకుండా ఆ టెర్రరిస్ట్ ని తప్పిస్తుంది. దీంతో రా ఆఫీసర్స్ జాక్ ని పట్టుకుంటారు. అసలు జాక్ ఎందుకు రా ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు? అసలు ఉగ్రవాదులు ఏం చేయబోతున్నారు? అసలు రా ఆఫీసర్ మనోజ్ ఎవరిని పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు? మరి జాక్ ఉగ్రవాద చర్యను కనుక్కుంటాడా లేదా అనేది ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ తోడా తోడా ఓకే. సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ అచ్చా హై, బాకీ దేఖ్నా నై దేఖ్నా తుమారా ఇచ్చా హై. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం ఈ మూవీ గురించి. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి లేటెస్ట్ మూవీస్ కి సంబంధించిన రివ్యూస్, అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటన్నింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు అంటే కామెడీతో పాటు ఒక హైదరాబాద్ స్టైల్లో ఉంటాయని తెలిసింది అందరికి. ఈ జాక్ మూవీ కూడా హైదరాబాద్ స్టైల్లోనే సిద్ధు మార్కుతోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో సిద్ధు జొన్నలగడ్డ ఫుల్ గానే నవ్విస్తాడు. టెర్రరిస్టులను తానే సొంతంగా పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సస్పెన్స్ అనిపిస్తూనే నవ్విస్తాయి కూడా. ఇక సెకండ్ హాఫ్ లో అసలు మెయిన్ టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి జాక్ అలాగే రా ఆఫీసర్స్ చేసే ప్రయత్నాలు కాస్త సీరియస్ గా కామెడీగానే సాగుతాయి. అయితే రా అనే గొప్ప సంస్థని, అందులో పనిచేసే ఆఫీసర్స్ ని జాక్ సినిమాలో మరి కామెడీగా చూపించారనే చెప్పొచ్చు. రా వాళ్ళు ఏం చేయలేరు, అంతా హీరోనే చేయగలడు అని ఒక సినిమాటిక్ లిబర్టీని చూపించడం కాస్త నెగిటివ్ అవుతుంది. మామూలుగానే సిద్ధు సినిమాలు హైదరాబాద్ హిందీ మిక్స్ అయి ఉండి అవి అందరికీ అర్థం కావు. ఇక ఇందులో హీరోయిన్ కూడా ముస్లిం పాత్ర అవడంతో, ఇంకా ఎక్కువ హిందీ ఉండడంతో చాలా డైలాగ్స్ హిందీ రాని వాళ్ళకైతే అర్థం కావు. ఈ సినిమాని ఒక స్పై థ్రిల్లర్ లా సీరియస్ గా తీయొచ్చు, కానీ సిద్ధు తన స్టైల్ మిస్ అవ్వకూడదని కామెడీని జోడించిండు. కొన్ని ట్విస్టులు మెంపిస్తాయి. సినిమాలో అమ్మ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఒక రెగ్యులర్ స్పై సినిమాని కామెడీగా చూపించే ప్రయత్నం చేసిరు. అయితే సినిమాలో బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ కంటే సిద్ధు జొన్నలగడ్డ మార్కే ఎక్కువ కనిపిస్తుంది మనకు. ఇక సిద్ధు జొన్నలగడ్డ తన రెగ్యులర్ టిల్లు స్టైల్లోనే ఈ సినిమాలో కూడా మెప్పించిండు. ఇక వైష్ణవి చైతన్య డిటెక్టివ్ పాత్రలో పర్వాలేదనిపిస్తుంది. అయితే తన పాత్రకు అంతగా స్కోప్ లేదనే చెప్పొచ్చు ఈ సినిమా. ఇక ప్రకాష్ రాజ్ సీరియస్ రా ఆఫీసర్ పాత్రలో బాగానే మెప్పించి. ఇక ఈ సినిమాలో నటించిన మిగతా నటీ నటులు అయితే వారి పాత్రలో పర్వాలేదనిపించారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. చాలా వరకు రియల్ లొకేషన్ లోనే షూట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మెప్పిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ కథ, డైరెక్టర్ అయినా సినిమా అంతా సిద్ధు మార్కు కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, జాక్ సినిమా సిద్ధు జొన్నలగడ్డ స్టైల్లో కామెడీతో నవ్విస్తూనే సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. అయితే సిద్ధు జొన్నలగడ్డ మార్క్ కామెడీ ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇది జాక్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.